స్వాగతం సుస్వాగతము అమ్ములు గోల్డెన్ బ్లాగ్స్. నమస్కారం. ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషిద్దాం. మనం ఎప్పుడైనా గమనించామా, జీవితాంతం కేవలం డబ్బు కోసమే కష్టపడేవారికి, అదే డబ్బును తమ కోసం రేయింబవళ్లు పనిచేసేలా మార్చుకునేవారికి మధ్య అసలు తేడా ఏమిటి? చిన్నప్పటినుంచి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఏదో ఒక సురక్షితమైన ఉద్యోగం సంపాదిస్తే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని సమాజం నమ్ముతుంది కదా. కాని సరిగ్గా ఆ గీసిన గీతలోనే నడుస్తుంటే ఏమవుతుందో తెలుసా? ఉద్యోగం పోతుందనే ఒక భయం, అలాగే ఇంకాస్త కావాలనే ఒక దురాశ, ఈ రెండింటి వలయంలో చిక్కుకుపోతాం. రోజూ అదే ర్యాట్ రేస్లో ఎందుకుండిపోతామో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈనాటి మన విశ్లేషణలో కేవలం నెలవారీ జీతం మీద ఆధారపడే మైండ్సెట్ నుంచి నిజమైన ఆర్థిక స్వేచ్ఛను సాధించే దిశగా మన ఆలోచనలను ఎలా మార్చుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఫైనాన్షియల్ ఫిలాసఫీలకు సంబంధించిన మూలాల నుంచి గ్రహించిన ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ ఇది. మన ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేగల ఒక రూట్ మ్యాప్ అని చెప్పుకోవచ్చు. సరే, ఈరోజు మనం చూడబోయే ముఖ్యమైన అంశాలు ఇవే. 1. 2 రకాల ఆలోచనా విధానాలు. 2. క్యాష్ ఫ్లో క్వాడ్రంట్. 3. ఆస్తులు వర్సెస్ అప్పులు. 4. సంపద సృష్టి వెనుక ఉన్న మ్యాథ్స్. మరియు 5. ఆర్థిక స్వేచ్ఛకున్న అడ్డంకులను ఎలా అధిగమించాలి. పదండి, ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మొదటి విభాగం, 2 రకాల ఆలోచనా విధానాలు. ఒక సాధారణ మధ్యతరగతి ఆలోచనలకు, సంపన్నుల దృక్పథానికి మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. ఒక వస్తువును కొనలేనప్పుడు లేదా ఏదైనా పని చెయ్యలేనప్పుడు మనలో చాలామంది ఏమంటాం? అబ్బే, నేను దీన్ని భరించలేను అంటాం కదా. అలా చెప్పగానే మన మెదడు ఆలోచించడం ఆపేస్తుంది. ఆ వాక్యం అక్కడితో క్లోజ్. కానీ సరిగ్గా అదే విషయాన్ని నేను దీనిని ఎలా భరించగలను అని ఒక ప్రశ్నగా మార్చి చూడండి. అప్పుడు మన బ్రెయిన్కి పని చెబుతాం, కొత్త పరిష్కారాల కోసం వెతుకుతాం. ఒక సాధారణ మైండ్సెట్కి, సంపన్నుల అన్వేషణాత్మక ఆలోచనకు మధ్య ఉన్న పునాది ఇదే. ఇక్కడ మూలాల నుండి తీసుకున్న ఒక పవర్ఫుల్ కోటుంది. పేదవారు డబ్బు కోసం పనిచేస్తారు, కాని ధనికులు డబ్బుతో తమ కోసం పనిచేయించుకుంటారు. ఇది వినడానికి సింపుల్గానే అనిపించొచ్చు, కానీ దీని అర్థం చాలా లోతైనది. ఉద్యోగం పోతుందనే భయం మనిషిని రోజూ ఉదయాన్నే లేచి ఆఫీస్కి పరిగెత్తేలా చేస్తుంది. అలాగే కొత్త వస్తువులు కొనాలనే కోరిక నెలనెలా ఈఎంఐలు కట్టే చక్రంలో బంధించేస్తుంది. ఈ భయం, దురాశల వలయం నుంచి బయటపడాలంటే మన సిస్టమ్ని మార్చుకోవాలి. డబ్బు మనకోసం పనిచేసేలా చేసుకోవాలి. మరి ఆ వలయం నుంచి బయటపడాలంటే అసలు ఆధునిక ఆర్థిక ప్రపంచంలో ఆదాయం ఏ మార్గాల్లో వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మన 2వ విభాగం, క్యాష్ ఫ్లో క్వాడ్రంట్. ఒకప్పుడు కష్టపడి పనిచేస్తే చాలు, పైకొచ్చేయొచ్చు అనేవారు. కాని పాత తరం సలహాలు, సాంప్రదాయ నియమాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఎదగాలంటే ఫినాన్షియల్ లిటరసీని పెంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో అసలు మన స్థానం ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలుసుకోవడమే నిజమైన వృద్ధికి విత్తనం అని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్వాడ్రెంట్ను ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఎడమవైపు చూస్తే ఉద్యోగులు, అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ వాళ్లు ఉంటారు. వీరు ఎప్పుడూ ఒక భద్రతను కోరుకుంటారు. తమ సమయాన్ని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తారు. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు యాక్టివ్గా పనిచేస్తేనే డబ్బు వస్తుంది. కాని కుడివైపున ఉన్న బిజినెస్ ఓనర్స్ మరియు ఇన్వెస్టర్స్ పద్ధతి వేరు. వీరు భద్రత కన్నా స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. ఇతరుల సమయాన్ని లేదా తమ డబ్బును ఉపయోగించి సంపదను సృష్టించే వ్యవస్థలను వీరు నిర్మిస్తారు. వాళ్లు హాయిగా నిద్రపోతున్నా సరే ఆ సిస్టమ్స్ వాళ్లకు డబ్బును తెచ్చి పెడుతూనే ఉంటాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పన్నుల విధానం కూడా ఈ 2 వర్గాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఎడమవైపునున్నవారు కష్టపడి సంపాదించిన ఆదాయంపై నేరుగా భారీ ట్యాక్స్ పడుతుంది, మినహాయింపులు చాలా తక్కువ. కాని కుడివైపున అంటే ప్యాసివ్ ఇన్కమ్ పొందే బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ను చూస్తే చారిత్రాత్మకంగానే కార్పొరేట్ చట్టాల ద్వారా వాళ్లకు ఎన్నో పన్ను మినహాయింపులు, నిర్మాణాత్మక ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయని మూలాలు చెప్తున్నాయి. ఇప్పుడు మన 3వ విభాగానికి వెళ్దాం, ఆస్తులు వర్సెస్ అప్పులు. ఆర్థిక అక్షరాస్యతకు అత్యంత ప్రాథమికమైన స్ట్రాంగ్ పునాది ఈ అకౌంటింగ్ నియమమే. ఇక్కడే చాలామంది బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడొక ప్రశ్న, మన సమాజంలో బలంగా నాటుకుపోయిన ఒక నమ్మకాన్ని ఇది సవాల్ చేస్తుంది. అదేంటంటే, సొంత ఇల్లు నిజంగా ఆస్తి అవుతుందా లేదా అప్ప?
20 లేదా 30 ఏళ్ల పాటు ఈఎంఐలు కడుతూ ఒక ఇంటిని కొనుగోలు చేస్తే అది ఆటోమేటిక్గా సంపదని పెంచే ఒక అసెట్ అని మనం గట్టిగా నమ్ముతాం. కానీ అది నిజంగా ఆస్తేనా? దీన్ని కాస్త భిన్నమైన కోణంలో ఆలోచిద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన సింపుల్ నిర్వచనముంది. ఆస్తి అంటే మన జేబులో డబ్బులు వేసేది, అప్పు అంటే మన జేబులోంచి డబ్బులు తీసేది. అంతే. ఈ లెక్కను చూస్తే మనం ఉంటున్న ఇల్లు దాని రుణం పూర్తిగా తీరిపోయేంతవరకు లేదా దానిపై అద్దె రూపంలో ఆదాయం వచ్చేంతవరకు అది నిర్వహణ, పన్నులు, వడ్డీ రూపంలో నిరంతరం మన జేబులోంచి డబ్బు తీస్తూనే ఉంటుంది. కాబట్టి అది సాంకేతికంగా ఒక అప్పుగానే పరిగణించబడుతుందని మూలాలు చెబుతున్నాయి. ఇంట్రెస్టింగ్ గదా? మరి నిజమైన ఆస్తులు అంటే ఏంటి? ఏవి మనకు నిరంతరం ఆదాయాన్ని అందిస్తాయి? స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఆదాయం తెచ్చే రియల్ ఎస్టేట్, లేదా మన ప్రమేయం లేకుండా నడిచే వ్యాపారాలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాక్డొనాల్డ్స్ వ్యవస్థాపకుడు రే క్రాక్. ఆయన అసలు వ్యాపారం బర్గర్లమ్మడం కాదు, ఆ బ్రాంచులన్నీ ఉండే రియల్ ఎస్టేట్ను సొంతం చేసుకోవడం. అంటే మన సొంత వ్యాపారాన్ని చూసుకోవడమంటే ఇలాంటి నిజమైన ఆదాయ వనరులను కూడబెట్టడమే అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 4వ విభాగం, సంపద సృష్టి వెనుకున్న గణితం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సిద్ధాంతాలను ఇప్పుడు ప్రాక్టికల్ రియాలిటీలో చూద్దాం. అసలు కాలక్రమేణా సంపద సృష్టి ఎలా సాధ్యమవుతుంది, అది కూడా సాధారణ వ్యక్తులకు ఎలా అందుబాటులో ఉంటుందో ఈ సింపుల్ మ్యాథ్స్ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఒక సాధారణ స్టెప్ సిప్ ఉదాహరణను తీసుకుందాం. నెలకు కేవలం 5,000 రూపాయలతో పెట్టుబడి మొదలుపెట్టి ప్రతి సంవత్సరం మన ఆదాయం పెరిగే కొద్దీ ఆ పెట్టుబడిని కేవలం 10% పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? 15% అంచనా రాబడితో లెక్కేస్తే 10 ఏళ్లలో అది సుమారు 19 లక్షలవుతుంది. అదే 20 ఏళ్లకు 1.39 కోట్లు. ఇక 30 ఏళ్లకు ఆ సంఖ్య ఏకంగా 7.5 కోట్లకు చేరుకుంటుంది. అంటే సమయం గడిచే కొద్దీ ఆ డబ్బు ఎలా మల్టిప్లై అవుతుందో ఈ నంబర్స్ మనకు క్లియర్గా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ నంబర్ చూడండి. అదే పెట్టుబడిని ఇంకో 10 ఏళ్లు అంటే 40 ఏళ్లపాటు ఓపికగా కొనసాగిస్తే వచ్చే ఫైనల్ నంబర్ ఇది. అక్షరాల 36,80,37,076 రూపాయలు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ని కాస్త పక్కన పెట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే మ్యాజిక్ని క్రమశిక్షణతో ఉపయోగిస్తే వచ్చే అద్భుతమైన రిజల్ట్ ఇది. దీర్ఘకాలిక పెట్టుబడికున్న పవరేంటో ఈ ఒక్క సంఖ్య మన కళ్లకు కడుతుంది గదూ. 5వ విభాగం, అడ్డంకులను అధిగమించడం. సంపద సృష్టించడానికి ఇంత అద్భుతమైన అవకాశం ఉన్నప్పటికీ చాలామంది ఎందుకో అక్కడిదాకా చేరుకోలేకపోతున్నారు? ఆర్థిక అక్షరాస్యత ఉన్నా సరే రైట్ సైడ్ క్వాడ్రంట్లోకి వెళ్లకుండా మనల్ని కొన్ని మానసిక అవరోధాలు అడ్డుకుంటూ ఉంటాయి. అవేంటో చూద్దాం. మూలాల ప్రకారం సంపదకు ప్రధానంగా 5 శత్రువులున్నాయి. 1. స్టాక్ మార్కెట్ లాంటి చోట డబ్బు పోతుందేమో అనే భయంతో అసలు ఇన్వెస్ట్ చేయకపోవటం. 2. నిరాశావాదం, అంటే ఏ కొత్త ఆలోచన చెప్పినా అది వర్కౌట్ అవ్వదులే అని ముందే ఫిక్స్ అయిపోవటం. 3. బద్ధకం, బిజీగా ఉన్నామని సాకులు చెబుతూ మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని నిర్లక్ష్యం చేయటం. 4. మితిమీరిన ఖర్చులు లాంటి చెడు అలవాట్లు. ఇక 5. అహంకారం, మనకు ఏమీ తెలియకపోయినా అంతా తెలుసు అనే భ్రమలో ఉండటం. ఈ అహంకారంతో అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునే కంటే నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలి. అసలు సంపన్నుల గురించి అర్థం చేసుకోవలసిన అతి ముఖ్యమైన పాయింటేంటంటే ధనికులెప్పుడూ డబ్బు కోసం పనిచెయ్యరు, వాళ్లు తమ బుద్ధిబలంతో డబ్బును సృష్టిస్తారు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ను కనిపెట్టి ఒక సామ్రాజ్యాన్నే ఎలా నిర్మించాడో మనం చూశాం. అలాగే నేటి ఆధునిక పారిశ్రామికవేత్తలు సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. వారు అవకాశాలను వెదుకుతారు, పరిష్కారాలను కనుగొంటారు, తద్వారా శూన్యం నుంచే సంపదను సృష్టిస్తారు. సో ముగింపుగా మనం వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇది: జీవితాంతం కేవలం మన సమయాన్నిచ్చి డబ్బును తీసుకునే ఆ పాత చక్రంలోనే ఉండిపోదానా, లేక మనకు నిజమైన స్వేచ్ఛను కొనిచ్చే ఆస్తులను నిర్మించడం ప్రారంభిద్దామా? ఈనాటి విశ్లేషణ మీ ఆలోచనా విధానంలో ఒక కొత్త మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం డబ్బు గురించిన విషయం మాత్రమే కాదు, మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా జీవించడం గురించి. ఈనాటి విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు.